సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్ విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్ మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నిరంతర నిఘాలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లు, ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ. ఆచరణ గ్రంథం భగవద్గీత జ్యోతిష విశారద శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు, ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు. మానవతావాది ఆళ్ల ప్రసాద్ 13వ వర్ధంతి సందర్భంగా తంగెళ్ల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్. కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాలు, హనుమద్వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు. నగరంలో తాటి ముంజలకు భలే గిరాకీ, ఐస్ యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయంటున్న వైద్యులు. మరికొద్ది రోజుల్లో తెరవనున్న పాఠశాలలు, తీసుకోవాల్సిన చర్యలపై ఎంఈఓలతో సమీక్షించిన డీఈఓ ఎస్ అబ్రహం. వివరాల్లోకి వెళ్తే, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద నిరంతర బందోబస్తుతో పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ చెప్పారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలు భద్రపరిచిన వట్లూరులోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈవీఎంల స్ట్రాంగ్ రూములను మంగళవారం జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంత్తో కలిసి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సంయుక్తంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈవీఎంల భద్రతపై అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఈవీఎంలకు కేంద్ర, రాష్ట్ర సివిల్ పోలీసులతో 3 అంచెల భద్రత కల్పించడం జరిగిందని చెప్పారు. స్ట్రాంగ్ రూములకు ఉన్న తలుపులకు వేసిన తాళాలను, వాటికున్న సేళ్లను, అన్ని చోట్ల సీసీ కెమెరాల పనితీరును వారు క్షుణ్ణంగా పరిశీలించారు. 3 అంచెలు గల
కేంద్ర పోలీస్ బలగాల గార్డును, జిల్లా ఆర్మడ్ సివిల్ పోలీస్ బందోబస్తును పరిశీలించారు. అనధికార వ్యక్తులను స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ప్రాంతంలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరాదని అన్నారు. స్ట్రాంగ్ రూమ్ ప్రాంగణంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాన్ని నో ఫ్లై జోన్గా ప్రకటించడం జరిగిందని తెలిపారు. జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఓట్ల లెక్కింపు రోజు వరకు స్ట్రాంగ్ రూములకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు. ఎటువంటి సమన్వయ లోపం రానివ్వకుండా ప్రత్యేక పోలీసు అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూముల భద్రతను పర్యవేక్షించడం జరుగుతుందని తెలిపారు. వీరి వెంట కైకలూరు, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు కె భాస్కర్, ఎం మొక్కంటి, పలువురు పోలీసు అధికారులు ఉన్నారు. నేను అనే స్వార్థాన్ని విడనాడి సన్మార్గంలో పయనించాలని చాటి చెప్పేదే భగవద్గీత. మానవుని పుట్టుక నుంచి శాశ్వత నిద్ర వరకు భగవద్గీతలో చెప్పబడుతుందని, ప్రతి ఒక్కరూ భగవద్గీత పఠనం చెయ్యాలని ప్రముఖ గురువు హరి శ్రీనివాస్ శాస్త్రి తెలిపారు. భగవద్గీత శిక్షణా తరగతులు ఏలూరు నగరంలోని వైఎంహెచ్ఏ హాల్లో జరుగుతున్నాయి. గురువు హరి శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ సహకారంతో జరుగుతున్న ఈ శిక్షణా తరగతులకు బాలబాలికలు అధిక సంఖ్యలో పాల్గొనడం విశేషం. 5 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వృద్ధుల వరకు ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొని భగవద్గీతను నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగా శిక్షణా గురువు జ్యోతిష్య విశారద ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ హరి శ్రీనివాస్ శాస్త్రి ఆర్గనైజర్ నుదురుపాటి కృష్ణ చైతన్య శర్మ మాట్లాడుతూ భగవంతుని చేత చెప్పబడిందే భగవద్గీత అని తెలిపారు. మానవుడు ఏ విధంగా నడుచుకోవాలి, ఎదురయ్యే సమస్యలను, ఒత్తిడిని ఏ విధంగా జయించాలి, మానవ జీవన మనుగడకు దిక్సూచిలా భగవద్గీత నిలుస్తుందని అన్నారు. భగవద్గీత నేర్చుకోవటం వల్ల ప్రతి ఒక్కరూ సన్మార్గంలో పయనిస్తారని తెలిపారు. శిక్షణా తరగతులకు హాజరైన బాలబాలికలు మాట్లాడుతూ భగవద్గీత ఎంతో నేర్పుతుందని, స్వార్థం అనే పదాన్ని దూరం చేస్తుందని చెప్పడం విశేషం. ఇక్కడ భగవద్గీత ఈ వేసవి సెలవులలో ఉచితంగా శిక్షణ ఇవ్వబడుతోంది వైఎంహెచ్ఆర్లో. ఈ కార్యక్రమానికి ముందుగా ఉత్సాహంతో సంకల్పించినటువంటి వారు ఎర్రా శివరామకృష్ణ గారు డాక్టర్ గారు. వారికి నా ద్వారా నన్ను పరిచయం చేసినటువంటి ఆయన కృష్ణ చైతన్య గారు ఉచితంగా శిక్షణ ఇవ్వాలి అని కోరడం జరిగింది. ఏప్రిల్ 28వ తారీఖు నుండి జూన్ 13వ తారీఖు వరకు కూడా
5 సంవత్సరముల నుండి 15 సంవత్సరముల వయసు గల పిల్లలందరికీ కూడా చక్కగా భగవద్గీత నేర్పడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి భగవద్గీత నిత్యము పారాయణ చేయవలసినటువంటి గ్రంథము. ఈ కారణం వలన వారిలో ఉన్నటువంటి నిరుత్సాహాన్ని, నిర్లిప్తతను తొలగింపజేసి ఉత్సాహాన్ని పెంపొందింపజేసే విధంగా ఈ భగవద్గీతను నేర్పడం జరుగుతోంది. అంతా కూడా సర్వము శ్రీకృష్ణార్పణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈ ఫాస్ట్ జనరేషన్లో పిల్లలందరూ కూడా సెల్ ఫోన్లకి, ల్యాప్టాప్లకి, వీడియోలకి అలవాటు పడి వారి యొక్క మానసిక స్థితిని కోల్పోతున్నారు. అలా కాకుండా వారి యొక్క మేధాశక్తిని పెంచి విద్యారంగంలో వాళ్ళు ఉన్నత స్థితిని పొందాలి అని చెప్పేసి, అలాగే వాళ్ళు చదువుకునే విద్యాభ్యాసంలో కూడా ఇంగ్లీషు చదివే కాకుండా తెలుగు కూడా చక్కగా చదవాలి, సంస్కృతం కూడా బాగా చక్కగా చదవాలి అనే సదుద్దేశంతో, ఎందుకంటే స్కూల్లో ఇప్పుడు అంతా ఇంగ్లీషే తప్ప తెలుగు, సంస్కృతం పెద్దగా ఎవరూ చెప్పట్లేదు. అది వారికి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం అని పిల్లలకి ఈ యొక్క భగవద్గీత శ్లోకాలు కనుక నేర్చుకున్నట్లయితే ఆ తెలుగు కూడా చక్కగా చదవడం వస్తుంది, సంస్కృతం కూడా బాగా నేర్చుకోవడం వస్తుంది అన్న ఉద్దేశంతో కూడా ఈ యొక్క భగవద్గీత క్లాసులు ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. తల్లిదండ్రులు కూడా ఎంతో శ్రద్ధగా పిల్లల్ని పంపిస్తున్నారు. వారంతా కూడా ఎంతో ఆనందంగా నేర్చుకుంటున్నారు. ఇంకా ఈ కార్యక్రమాలు ఇలా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని సంకల్పం చేస్తున్నారు. శ్రీకృష్ణాయ నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అస్యైతాం పాండుపుత్రాణం ఆచార్యమహతిం చమూన్ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ. ఎమ్మెల్యే ఆళ్లనాని, ఆయన సోదరుడు ఆళ్ల ప్రసాద్ రామలక్ష్మణులుగా ఉంటూ ప్రజా సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని, ఆళ్ల ప్రసాద్ అకాల మరణం తీవ్రంగా కలిచివేసిందని వైసీపీ ఏలూరు నగర అధ్యక్షులు ఈడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్ తెలిపారు. ఆళ్ల ప్రసాద్ 13వ వర్ధంతి సందర్భంగా పెద్దమ్మవారి దేవాలయం వద్ద కార్పొరేటర్ తంగెళ్ల రాము ఆధ్వర్యంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బాటసార్లు రాకపోకలు సాగించే ప్రయాణికులకు మజ్జిగ అందజేసి దాహార్తిని తీర్చారు. మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన బొద్దాని శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తూనే కార్యకర్తలకు అండగా నిలిచిన మానవతావాది ఆళ్ల ప్రసాద్ అని కొనియాడారు. తొలుత ఆళ్ల ప్రసాద్ చిత్రపటానికి బొద్దాని శ్రీనివాస్తో పాటు కార్పొరేటర్ తంగెళ్ల రాము పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ప్రచార కమిటీ అధ్యక్షులు దాసరి రమేష్, నాయకులు సాయిన రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గౌతమ్ బాబాయ్ అన్నట్టు రాజన్ మన ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ ఆళ్లనాని గారి యొక్క అన్నగారైనటువంటి ఆళ్ల ప్రసాద్ గారి యొక్క 13వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈ రోజున ఏలూరు నడిబొడ్డులో మన తంగెళ్ల రాము గారు గౌరవ కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో మరి అమ్మవారి సన్నిధిలో మరి యొక్క మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆళ్ల ప్రసాద్ గారి గురించి చెప్పాలంటే కనుక మరి అన్నకు తోడుగా మరి నానిగారు ఉంటే రామలక్ష్మణులు ఎలాగా ఉండేవారో అదే రీతిగా మరి నానిగారు ఆయన అన్నగారైనటువంటి ప్రసాద్ గారు ఇద్దరు కూడా రామలక్ష్మణులాగా ఉండేవారు. మరి ఆయన మన ప్రసాద్ గారు బతుకున్నంత కాలం కూడా
మరి ఏలూరులో మరి పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏవచ్చినా మరి ఆయన వద్ద కూడా ప్రజలు వెళ్ళినప్పుడు పార్టీ కార్యకర్తలు వెళ్ళినప్పుడు చాలా ప్రేమగా మరి రిసీవ్ చేసుకొని అక్కడ వాళ్ళ కార్యకర్తలకు ఉన్న సమస్యలు కానీ ఏలూరులో ఉన్న ప్రజల యొక్క సమస్యలు ఏమైనా ఉంటాయి కానీ తెలుసుకొని అవన్నీ కూడా నానిగారి దృష్టికి తీసుకువెళ్ళి ఆ సమస్యలు పరిష్కరించే పనులు మరి నిమగ్నమై ఉండేవారు. మరి దురదృష్టవశాత్తు మరి ప్రసాద్ గారు మరి ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఈరోజు ఈ 13 సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తంగళి రాము గారు గౌరవ కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో మరి ప్రతి ఒక్క సంవత్సరం సేవా కార్యక్రమాలు చేస్తాం. చాలా ఆనందించదగ్గ విషయం. మరి ఆయన్ని మరొకసారి మనమందరం కూడా కొనియాడుతూ ఆయనకి నివాళులు అర్పించుకుంటూ ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా నేత బడుగు ఆశాజ్యోతి మాజీ డిప్యూటీ సీఎం మరియు ఏలూరు జిల్లా అధ్యక్షులైనటువంటి శాసనసభ్యులైనటువంటి మన ఆళ్ళ నాని గారి యొక్క సోదరుడైనటువంటి ఆళ్ళ ప్రసాద్ గారి 13వ వర్ధంతి సందర్భంగా మన గౌరవ కార్పొరేటర్ తంగేళ్ల రాము గారు మరియు అదేవిధంగా సిటీ ప్రెసిడెంట్ బుద్ధాని సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మజ్జిగ కార్యక్రమం అత్యంత అభిమానంగా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. 13 సంవత్సరాల నుంచి కూడా నాని గారి కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉంటూ తంగేళ్ల రాము గారు వారి యొక్క అన్నగారి సేవలను మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరి మధ్యలో కూడా ఆళ్ళ ప్రసాద్ గారు నిల్చుండేటట్టుగా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆళ్ళ ప్రసాద్ గారు బ్రతుకున్నంత కాలం కూడా ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ నాన్నగారి చేతోడు వాదోడుగా ఉంటూ రాజకీయంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇంటి పెద్దగా కానీ అన్ని రకాలుగా కూడా నాన్నగారికి అందుబాటులో ఉండి వారి సేవలు మా అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు వారు అకాలమరణం చెందడం వల్ల ఈ కార్యక్రమాన్ని మన తంగరామ చేయడం జరుగుతుంది. వారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారు రామలక్ష్మణ సమేత హనుమాన్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం హనుమద్వాహనంపై స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు. ముందుగా ఆలయ అర్చకులు హనుమద్వాహనాన్ని సిద్ధం చేసి దానిపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవం ప్రారంభించారు. హనుమద్వాహనంపై స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించి తరించారు. మన ఫోటో వచ్చేదా తాటి ముంజలు, నీటి ముంజలు, పాల ముంజలు ఎలా పిలుచుకుంటేనే ఎండాకాలం వచ్చిందంటే చాలు పల్లెపట్నం తేడా లేకుండా ఎక్కడ చూసినా తెల్ల తెల్ల ముంజలు ముచ్చపు చెప్పల్లా మెరిసిపోతూ కనిపిస్తాయి, నోరూరుస్తాయి. తాటి ముంజలు అంతే ప్రత్యేకం. తాటి ముంజలకు అంతర్జాతీయంగానూ పేరుంది. ఐస్ యాపిల్స్ అంటూ యాపిల్ పండ్లకు సరిసమానమైన స్థానం ఇచ్చారు. పోషకాల్లో మేటైన ముంజల ముచ్చట్లు.
తాటి ముంజలు తినడం కూడా ఓ స్టైలే. పట్టణాల్లో నగరాల్లో స్పూన్లు ఫోర్కులతో తింటారు. కానీ పల్లెల్లో అప్పటికప్పుడు తాటికాయ ఒలిచి బొటనవేలుతో తీసుకుని తింటుంటే ఆ మజాయే వేరు. తాటి ముంజల్ని తాటి కన్నులని అంటారు. మార్కెట్లో ముంజలకు గిరాకీ ఉండడంతో వ్యాపారులు ఏడాదంతా లభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ముంజల్ని బాగా శుభ్రపరిచి నిల్వ చేస్తారు. కొబ్బరిని ఇష్టపడే వాళ్ళంతా తాటి ముంజల్ని ఇష్టపడతారు. దీని రుచి లేత కొబ్బరి మాధుర్యాన్ని తలపిస్తుంది. గర్భధారణ సమయంలో ఎదురయ్యే చాలా సమస్యలకు ముంజలే మంచి ఔషధమని అంటారు. అలసిన వేళ ముంజలు మహాశక్తినిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వేసవిలో తాటి ముంజలకు జై కొడదాం. తాటి ముంజల వల్ల మేలు అంతా ఇంతా కాదు, మన దాహార్తిని తీర్చి శరీరానికి చల్లదనాన్ని ఇస్తాయి, ఎన్నో పోషకాలను అందిస్తాయి. తాటి ముంజల్లో విటమిన్ బి, ఐరన్, కాల్షియం పుష్కలం. వీటిలోని నీరు అధిక బరువు సమస్యను పరిష్కరించడంలో సాయపడుతుంది. వికారం, వాంతులు వంటి లక్షణాలు ఇబ్బంది పెడుతున్నప్పుడు తాటి ముంజల్ని తినడం వల్ల ఉపశమనం లభిస్తుంది. కొంతమందికి ఎండాకాలం మొహం మీద పొక్కులు వస్తుంటాయి. ముంజలను కనుక తింటే ఆ ఇబ్బంది ఉండదని నిపుణులు అంటున్నారు. తాటి ముంజలపై విన్ టీవీ న్యూస్ ప్రత్యేక కథనం. ప్రతి సంవత్సరం ఈ ముంజికాయ సీజన్ వచ్చినప్పుడల్లా మేము ముంజికాయలు పెడతా ఉంటాం. దాదాపు ఒక 5-6 సంవత్సరాల నుంచి పెడుతున్నామండి. ప్రతి సంవత్సరం సీజన్ వచ్చినప్పుడల్లా మాకు ప్రజల్లో ఆదరించడాన్ని బట్టి మేము పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది కొనకపోతే మేము పెట్టలేమండి. తిరుపతి రోడ్లో ప్రతి సంవత్సరం ఇక్కడే పెడుతున్నామండి. ఇది సీజన్ వచ్చినప్పుడల్లా బాగానే మాకు సేల్స్ అవుతున్నాయి. ఇది తినటం వల్ల ఏంటంటే మనిషికి బాడీ కూల్ అవుతుందండి. అది వేసవకాలం కదండి, కొంచెం చల్లదనం కోసం బాడీలో కొంచెం ఫ్రెష్ అప్ అవుద్ది. అన్ని ఫ్రూట్స్లో ఇది కాదండి, ఇది ఒరిజినల్గా ఆర్గానిక్గా పెరిగింది, ఏ మందు ఉండవండి. ఇది కటవలంతా చీళ్లలో అక్కడక్కడ రైతు వారిగా పెంచుతూ ఉంటారు. ఉన్న వాటిల్లో మేము తీసుకొచ్చి ఇలాగా మేము కోసుకొచ్చి అమ్ముతూ ఉంటామండి. ఇది తీసుకురావడానికి చాలా కష్టపడాల్సి వస్తుందండి. ఎక్కేవాడు ఇంచుమించు 120, ఒక్కోసారి తక్కువలో ఉంటే 150 కూడా ఇస్తామండి తాడి చెట్టుకి. ఇది చూడడానికి ఇది తేలిగ్గా ఇది ఊరికి దొరికే పండు అనుకుంటారు కానండి, ఇది తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి చాలా కష్టపడాలండి. ఇది సంవత్సరంలో 2 నెలలు, నెల 15 రోజులు అలా ఉంటుందండి. కానీ ఈ నెల 15 రోజులు కూడా ఇది అమ్మడానికి చాలా రిస్క్ చేయాలండి. ఎక్కేవాడికి ఏదైనా ప్రమాదం జరిగా దాని పూర్తి బాధ్యతలు మేమే వహించాలండి. ఇది కొనుక్కొని తేలిగ్గా తినేసి వెళ్ళిపోతారు కానీ ఇది చాలా కష్టంతో కూడుకున్న పని అండి. ఎక్కడి నుంచి తెస్తారు? ఇది ఒక చాటున ఉండవండి. ఇది ఎక్కడ రైతులు చీలలు ఉంటాయి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి మేము తీసుకొచ్చి ఇక్కడ మేము అమ్ముతూ ఉంటామండి. స్కూల్స్ తెరిచే తేదీ దగ్గర పడుతుండటంతో విద్యాశాఖ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఏలూరు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో డీఈఓ ఎస్ అబ్రహం ఆధ్వర్యంలో డీవైఈఓ ఎంఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ అబ్రహం మాట్లాడుతూ జూన్ 12వ తేదీన స్కూల్స్ తెరుస్తారని, పాఠశాలను శుభ్రం చేయటమే కాకుండా అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా చేపట్టిన పనులు బడులు తెరిచేలోపు పూర్తి చేయాలని ఎంఈఓ డీవైఈఓలకు సూచించారు. టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ జూన్ మొదటి వారంలో స్కూల్స్కి చేరతాయని, స్కూల్స్ తెరిచే నాటికి విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఏపీసీ సోమశేఖర్, డీవైఈఓలు రవిప్రకాష్, రామన్నదొర, రవీంద్ర భారతి తదితరులు పాల్గొన్నారు. విద్యా సంవత్సరం ఒక 20 రోజుల్లో ప్రారంభమవుతుంది కాబట్టి దానికి సంబంధించిన ప్రిపరేటరీ యాక్టివిటీస్ అంటే స్కూల్స్ని రెడీ చేయడం, స్కూల్స్లో డ్రింకింగ్ వాటర్, క్లీనింగు, ఆ పిల్లల అడ్మిషన్స్, ఇవన్నీ కూడా
20 days ముందుగానే స్టార్ట్ చేసుకోండి. అప్పటికేమీ పెండెన్సీ ఉండడానికి వీలేదు. ముఖ్యంగా నాడు నేడులో కొన్ని అండర్ ప్రోగ్రెస్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి అవి హాలిడేస్లోనే ఇవన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎలక్షన్ హడావుడిలో మనం ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం అందరం. సో ఇదంతా కంప్లీట్ చేసుకుని విద్యా సంవత్సరాన్ని ఫ్రెష్గా ప్రారంభించడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆల్ ఎంఈఓస్ జిల్లా వ్యాప్తంగా ఉన్న అందరికీ కూడా ఇవ్వడానికి మీటింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో 20 రోజులు ఏదైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేసి ఫ్రెష్గా పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అకాడమిక్ ఇయర్ని స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నాం. అలాగే 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి, అవి వాటి గురించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కొన్ని మండలాలు వచ్చాయి, కొన్ని మండలాలు రావాల్సింది. ఒక 3-4 డేస్లో అన్ని మండల స్టాక్ పాయింట్స్గా డైరెక్ట్గా పంపించేస్తున్నాం. అవి ఫస్ట్ వీక్లో అన్ని పాఠశాలకి డిస్ట్రిబ్యూట్ చేస్తాం. స్కూల్ తెరిచే నాటికి పిల్లల చేతిలో అన్ని ఐటమ్స్ ఉంచడం జరుగుతుంది. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. వేలేరుపాడు మండలం రుద్రంకోట 1-2 రీచ్లు, కుకునూరు మండలంలోని దాచారం, వంజరం, ఇబ్రహీంపేట ఇసుక రీచులను జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జిల్లాలో అనుమతి ఉన్న ఇసుక రీచుల్లోనే ఇసుక మైనింగ్ చేయాలని, అనుమతి లేని ఇసుక రీచుల్లో తవ్వకాలు నేరమని అన్నారు. ఇసుకను అక్రమ మైనింగ్, రవాణా చేసే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని షెడ్యూల్ ఏరియాల్లోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో రుద్రంకోట 1-2 రీచ్లు, దాచారం, వంజరం, ఇబ్రహీంపేట ఇసుక రీచుల వద్ద ఇసుక అక్రమ మైనింగ్, రవాణా నిరోధించేందుకు సీసీటీవీలు ఏర్పాటు చేసి సిబ్బందితో నిరంతరం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎక్కడా అక్రమ మైనింగ్, రవాణా జరగకుండా ప్రత్యేకంగా నిఘా పెట్టాలని, ఇసుక అక్రమ మైనింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీస్, గనులు, సబ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా రుద్రంకోట, ఇబ్రహీంపేట ఇసుక రీచుల వద్ద అక్కడ స్థానిక ప్రజలను ఇసుక అక్రమ మైనింగ్, రవాణాపై వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ మైనింగ్, రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అన్నారు. జిల్లాలోని షెడ్యూల్ ప్రాంతాల్లో ప్రతి ఇసుక రీచ్ వద్ద 24 గంటలు పనిచేసే విధంగా సీసీ కెమెరాలు, సిబ్బందితో నిరంతరం పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని, ఇసుక అక్రమ మైనింగ్,
రవాణాకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు సీజ్ చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ తవ్వకాలపై నిఘా పెట్టడం జరిగిందని, అయినప్పటికీ ఎక్కడైనా ఇసుక తవ్వకాలు రవాణా జరుగుతున్నట్లయితే వెంటనే స్థానికులు దగ్గరలోని రెవెన్యూ, పోలీస్ లేదా గ్రామ వీఆర్ఓలకు సమాచారం అందించాలని అన్నారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని కలెక్టర్ చెప్పారు. జిల్లా కలెక్టర్ వెంట ఎస్పీ మేరీ ప్రశాంతి, జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి సూర్యతేజ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అడిషనల్ ఎస్పీ సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కె అద్దయ్య, జిల్లా పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్, ఆర్డబ్ల్యూఎస్ఎస్సీ సత్యనారాయణ, గనుల శాఖ డీడీ బి రవికుమార్, భూగర్భ జల శాఖ డీడీ విజయకుమార్, రెవెన్యూ, పోలీస్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు. పోలీస్ ఎస్హెచ్ఓ ఉంటారు, చెప్పండి. అన్ఆథరైజ్డ్గా మైనింగ్ జరిగితే వెహికల్ ఏది ఉంటే కూడా సీజ్ చేస్తారు. ఎస్హెచ్ఓ ఇక్కడే ఉన్నారు. ఈఓహెచ్డిఏకో లేకపోతే లోకల్ ఎస్హెచ్ఓకో ఇవ్వండి, మా రిపోర్ట్లో కలుపుకుంటాము. ముందు ఆ బండి ఎవరిది ఏంటి చూస్తాం. ఇక్కడ మైనింగ్ చేస్తున్నట్లు బండి ఏమైనా ఉంటే ఆ ఫోటో ఉంటే లోకల్ సార్. నేను మళ్ళీ అలాంటి ఏదైనా జరిగితే మాకు ఇంటిమేట్ చేయాలి. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కొత్తగా నియమితులైన అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ల బృందం సభ్యులు పెదపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. కేంద్ర ప్రభుత్వం వైద్యం కోసం అందిస్తున్న పలు పథకాల వివరాలు డాక్టర్ చక్రధర్ని అడిగి తెలుసుకున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అందిస్తున్న వైద్య సేవలను డాక్టర్ చక్రధర్ వివరించారు. ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తేజ్రతన్, నోడల్ అధికారి పెదపాడు ఈఓపీఆర్డీ సాధనాల సూర్యకుమార్, డిపిఆర్సీ జూనియర్ ఫ్యాకల్టీ జి ప్రసంగిరాజు, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ రవికుమార్, నాయుడుగూడెం సెక్రటరీ ధర్మగోవింద్, వట్లూరు 2వ సచివాలయం సెక్రటరీ నౌకరాజు తదితరులు పాల్గొన్నారు. Actually, why we have divided means so the public, those who are approaching to the PHC, that is primary health center, population should be approaching to that MLHC at first. 34839 839. So every PHC within that medical officer, the senior medical officer like me will be leading the role of DDO. That is the drawing officer. That is of salaries or everything. Okay. So we are not having the DEO post. That is data entry operator. Why we are not having means each and everybody is having the role. My duty. Okay. Whether the baby has born earlier. That is what we call preterm. Baby has born later. After the gestational age, 40 weeks of gestation, 40. So this book is very important, as you mentioned. You're saying in between, if it get lost, we will be having RCH ID and child ID also. Everybody will be getting along with the book only. They will come and yeah, please have a look into it. Within that, we will be having a assigned to doctor. This registration column will be there. Okay. So username will be there. Within this, Ninna pin will be there. That is of login details. Lab, pharmacy. Then after that, normal registration. After that, yes, lab. In primary gravity, they used to take off 6 to 8, 10 hours also sometimes. Temperature settings will be there. Monitor will be there. That baby's body temperature and what temperature that we have to provide. This is the mission. Will be in the private hospitals. Will be charging of SNCU. 1 lakh just to keep the baby inside warm up. Temperature is already, I guess, I would say high. No, actually, what has the conditions as I told you, any prolonged labor, or else any cord around the neck, or else any baby has been
immediately has suffocated some amniotic fluid or any motion or something else. All NCDs will be non-communicable disease, hypertension, diabetes, then communicable disease, TB, leprosy. Anyhow, it will come every 2 months. That we have target actually. We have ఏజెన్సీ గిరిజన గ్రామాలలో ఈ నెల 17వ తేదీ నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. కుక్కునూరు, వేలేర్పాడు మండలాల్లో స్థానికులు కొంతమంది డయేరియాతో ఆసుపత్రి బారిన పడే విషయం సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా గ్రామ పంచాయతీ అధికారి తూతిక శ్రీనివాస్ విశ్వనాథ్ ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించమని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ సందర్భంగా కుక్కునూరు, వేలేర్పాడు మండలాల్లో పలు గ్రామాల్లో మురుగు కాలువలు శుభ్రపరచడం, రోడ్లు తొడవడం, త్రాగునీరు ట్యాంకులు క్లోరినేషన్ చేయడం, దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలతో పొగ పిచికారీ చేయడం తదితర కార్యక్రమాలను పంచాయతీ సిబ్బంది నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే డిపిఓ శ్రీనివాస్ విశ్వనాథ్ కుక్కునూరులో రక్షిత త్రాగునీరు ట్యాంక్ పైకెక్కి పరిశీలించారు. 5,600 మంది జనాభాకు త్రాగునీరు సరఫరా చేసే ట్యాంక్ క్లోరినేషన్ శుభ్రతపై ఆరా తీశారు. పంచాయతీ సిబ్బంది శ్రద్ధ పెట్టి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు పూర్తి చేయాలని డిపిఓ అన్నారు. కార్యక్రమంలో డిఎల్పిఓ రాజుల్లా, పంచాయతీ కార్యదర్శి మోహన్ రావు, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. ఈరోజు కుక్కునూరు మండలంలో కుక్కునూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పారిశుద్ధ కార్యక్రమాలు, త్రాగునీరు ట్యాంక్ పరిశుభ్రత ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ప్రధాన కారణం గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రసన్న వెంకటేష్ గారి ఆదేశాల మేరకు గత 3 రోజుల నుండి కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దానిలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలోని డ్రైన్స్ శుభ్రపరచడం, రోడ్లు తుడవడం, మరి ముఖ్యంగా ఎక్కడైతే చెత్త చెదారం ఉందో ఆ ప్రాంతాలను పరిశుభ్రం చేయడం, లెగసీ పిట్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా శుభ్రపరచడం, మరి ముఖ్యంగా దోమల నివారణలో భాగంగా సాయంత్రం వేళ ఫాగింగ్ మిషన్స్ ద్వారా పిచికారీ చేయించడం, అలాగే మనకి వేలాది మంది ఈ గిరిజన ప్రాంతాల్లోని మరి పీడబ్ల్యూ స్కీమ్ ద్వారా, సిపిడబ్ల్యూ స్కీమ్ ద్వారా త్రాగునీరును మరి సప్లై చేస్తూ ఉన్నాం. సో ఆ త్రాగునీరు ట్యాంకులన్నీ కూడా క్లోరినేషన్ చేయించడం, పిట్ ట్యాప్స్ క్లోజ్ చేయడం, అదేవిధంగా బోర్ పంప్స్ ఏదైతే ఉన్నాయో హ్యాండ్ బోర్ పంప్స్ వాటన్నింటినీ కూడా క్లోరినేషన్ చేయించడం, ఇటువంటి కార్యక్రమాలని మరి చేపట్టడం జరిగింది. ప్రజలందరినీ కూడా మేము కోరుతూ ఉన్నాం, తప్పనిసరిగా మీరు కాచి చల్లార్చిన నీరు త్రాగాలని చెప్పి మిమ్మల్ని కోరడం, మరి ముఖ్యంగా చెత్తా చెదారాలు ఏది కూడా శుభ్రపరిచిన డ్రైన్లో వేయడం కానీ లేక పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా మీరందరూ చర్య తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ సందర్భంలో మనకి ఎక్కడైతే పరిశుభ్రం లేదో ఆ ప్రాంతంలోని నిల్వ ఉన్నటువంటి ఆహారం తిన్నా సరే డయేరియా వచ్చే ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి. పంచాయతీ ద్వారా అయితే పూర్తి సహాయ సహకారాలు అందుతుంది. ఎప్పటికప్పుడు పంచాయతీ సిబ్బంది సహకారంతో పూర్తి స్థాయిలో పారిశుద్ధ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ ప్రజలు సహకరించి పంచాయతీ ద్వారా జరిగే కార్యక్రమాలకు మీ వంతు సహకారం అందించాలని చెప్పి జిల్లా గ్రామ పంచాయతీ అధికారిగా నేను జిల్లా యంత్రాంగం తరఫున కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. కొబ్బరికాయలకు కనీస ధరలు రాక రాష్ట్రంలోని కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, కొబ్బరి రైతులకు పెట్టిన పెట్టుబడి ఖర్చులు కూడా రావటం లేదని ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘ రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఏలూరు అన్నే భవనంలో కొబ్బరి రైతుల సమస్యలపై ఆయన మాట్లాడారు. 1000 కొబ్బరికాయలకు 8,000 మాత్రమే ధర వస్తుందని తెలిపారు. 1000 కాయలు కోసి గుట్టగా వేయడానికి 3,000 ఖర్చవుతుందని చెప్పారు. పంట సాగుకు రైతు పెట్టిన పెట్టుబడి రావడం లేదని అన్నారు. తెగుళ్ల వల్ల దిగుబడులు బాగా తగ్గిపోయాయని తెలిపారు. మన రాష్ట్రం నుండి ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు బాగా తగ్గాయని, విదేశీ కొబ్బరి ఉత్పత్తులు ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు కావడంతో దేశీయంగా మార్కెట్లో కొబ్బరికాయలకు ధర పడిపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇందుకు కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణంగా ఉన్నాయని విమర్శించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కొబ్బరి రైతులను ఆదుకోలేదని అన్నారు. రాష్ట్రంలో కొబ్బరి అత్యధికంగా సాగు చేసే కోనసీమ, ఉద్దానం, పశ్చిమ గోదావరి, ఏలూరు, విజయనగరం, అనకాపల్లి, కాకినాడ తదితర ప్రాంతాలు జిల్లాల్లోని కొబ్బరి రైతులు నష్టాల పాలై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెంటనే నాఫెడ్, ఆయిల్ఫెడ్ కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేశారు. 1000 కొబ్బరికాయలకు కనీస ధర రైతుకు 15,000 ఇవ్వాలని, రైతుల నుండి నేరుగా కొబ్బరికాయలనే సేకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర మిల్లింగ్ కొబ్బరి క్వింటాళ్లకు 11,160, బంతి కొబ్బరి క్వింటాళ్లకు 12,000 రైతులకు ఏమాత్రం గిట్టుబాటు కాదని చెప్పారు. మద్దతు ధర క్వింటాళ్లకు 15,000కు పెంచాలని కోరారు. కొబ్బరి రైతులను ఆదుకోకపోతే ఆందోళనకు కొబ్బరి రైతులంతా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కె. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్. ఈరోజు రాష్ట్రంలో కొబ్బరి రైతులు తీవ్ర నష్టాలు, కష్టాల్లో ఉన్నారు. గత ఏడాది నుంచి కూడా కొబ్బరి రైతులు నష్టాలనే చవి చూస్తా ఉన్నారు. అయితే ధర పెరుగుతుందని చెప్పేసి రైతులు ఆశించారు. ధర పెరగడం లేదు. ఈ రోజు 1000 కొబ్బరికాయలకి 8,000 రూపాయల ధర మాత్రమే వస్తా ఉన్నది. మరి వాళ్ళు కొబ్బరికాయలు కోసి గుట్టగా కోయడానికే 3 రూపాయల నుంచి 4 రూపాయలు రైతుకు ఖర్చు అవుతా ఉన్నది. మరి చేతికి 4,000 రూపాయల నుంచి 5,000 రూపాయలు మాత్రమే వస్తా ఉన్నది. అంటే ఇతర దేశాల నుంచి కొబ్బరి ఉత్పత్తుల్ని దిగుమతి చేసుకోవడం, అట్లాగే ఈ ప్రాంతంలో తెగుళ్లు వీటి వల్ల దిగుబడి తగ్గిపోవడం ఫలితం అయితే ధర బాగా పడిపోవడంతో కూడా నష్టాలను చవి చూస్తా ఉన్నారు. చివరికి కొబ్బరి తోటలు తొలగించుకోవాల్సిన పరిస్థితి రైతులకు వస్తా ఉన్నది. అయితే కోకో ఉన్నది కాబట్టి కొబ్బరి అనివార్యంగా రైతు సాగు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. అయితే ఈరోజు కొబ్బరికి సంబంధించిన ధర కూడా కేంద్ర ప్రభుత్వం ఇవాళ మిల్లింగ్ కొబ్బరికి 11,160 రూపాయలు ధర ప్రకటించింది. అలాగే బాల్ కొబ్బరికి 12,000 రూపాయలు మద్దతు ధర ప్రకటించింది. ఈ ధర కూడా ఏమాత్రం సరిపోదు. కనీసం క్వింటాల్ 15,000 రూపాయలు ధర ఉండాలి. అంటే 1000 కొబ్బరికాయలకి కనీసం 15,000 ధర ఉండాలని చెప్పేసి రైతులు కోరుతా ఉన్నారు. మరి మార్కెట్ లో ధర పడిపోయిన ఈ నేపథ్యంలో నాఫెడ్, ఆయిల్ఫెడ్ ద్వారా వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మరి కొబ్బరి రైతులు నష్టపోతున్నా సరే పట్టించుకోకపోవడం చాలా దారుణం, అన్యాయం చెప్పేసి కూడా భావిస్తా ఉన్నాం. కాబట్టి నాఫెడ్, ఆయిల్ఫెడ్ కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతుల నుంచి కొబ్బరికాయలు సేకరించే విధంగా, కొనుగోలు చేసే విధంగా చర్యలు ఉండాలి. లేని పక్షంలో కొబ్బరి రైతులు సమీకరించి ఆందోళన చేపడతాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. కోనసీమ ప్రాంతంలో కానీ, ఉద్దానం ప్రాంతంలో కానీ, ఇతర కొబ్బరి పండించే ఏలూరు, అనకాపల్లి, అట్లాగే కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ జిల్లాల్లో కూడా రైతులు నష్టపోతా ఉన్నారు. అంటే దేశంలోనే ఇవాళ 4వ రాష్ట్రంగా కొబ్బరి సాగులో ఆంధ్రప్రదేశ్ ఉన్నది. మరి ఇట్లాంటి ప్రాంతాలు అత్యధికంగా సాగు అవుతున్న ఈ ప్రాంతంలో కొబ్బరి రైతుల సమస్యలు పట్టించుకోకపోవడం అన్యాయం. కాబట్టి ఎప్పటికైనా కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరిచి కొబ్బరి రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కొబ్బరి రైతుల సంఘం తరపున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఆత్మరక్షణ కోసం, శరీర వ్యాయామం కోసం ఉపయోగపడే కర్రసామును ఆసక్తి గల వారందరూ వినియోగించుకోవాలని ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం హేలాపురి బాలోత్సవ కమిటీ సభ్యులు ఏలూరు వాసులకు విజ్ఞప్తి చేశారు. మే 20 నుండి జూన్ 3వ తేదీ వరకు ఏఆర్డీజేకే హైస్కూల్ నందు జరుగుతున్న కర్రసాము ఉచిత వేసవి శిక్షణా శిబిరాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులు పి. ఆంజనేయులు మాట్లాడుతూ శిక్షణా శిబిరానికి సమన్వయకర్తగా కె. శ్రీనివాసరావు వ్యవహరిస్తారని తెలిపారు. మాస్టర్స్ జోగా చంద్రశేఖర్, జోగా మోహన్ రావులు ఉచిత వేసవి శిక్షణ అందిస్తున్నారని, ఏలూరులోని యువతీ యువకులు, విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ రింగ్ సెల్ జిల్లా సభ్యులు మేతర మాట్లాడుతూ శరీర దారుఢ్యం, మానసిక ధైర్యం పెంపొందించుకోవడానికి కర్రసాము ఉపయోగపడుతుందని అన్నారు. ఏఐటీసీ నాయకులు కె. కృష్ణమాచార్యులు శిక్షణా కార్యక్రమాన్ని తాను కర్రసాము చేసి ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్ఐ ఎం. మిల్టన్, ఎన్వి గంగాభవాని, పి. దుర్గాప్రసాద్, సిహెచ్ జగదీష్, పి. అనురాధ, మేతర అశోక్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ కర్రసాము తర్వాత ఇది ఎప్పటి నుంచో మనకి సాంప్రదాయబద్ధంగా వస్తుంది. దీనివలన మన శరీరంలోని అంగములన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి దీన్ని నేర్చుకోవటం వలన. అదేవిధంగా పిల్లలు
ఆత్మరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఒకప్పుడు మన పెద్దలు చాలా మంచి విద్యగా పిల్లలకు బోధించారు, నేర్పారు. మరి మా ఈ ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం తరపున ఇప్పుడు పిల్లలకి వేసవి శిక్షణ శిబిరం కింద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ కర్రసాము నేర్పడం ప్రారంభించింది. నందు కర్రసాము శిక్షణని ప్రారంభించడం జరిగింది. అద్భుతమైన మాస్టర్స్గా చంద్రశేఖర్ గారు, జోగా చంద్రశేఖర్ గారు, జోగా మోహన్ రావు గారు గురువర్యులు వాళ్ళు కర్రసాములో ఎంతో ప్రాచీన పొందినవారు. వారు ఉచితంగా ఎటువంటి జీతభత్యాలు లేకుండా లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు కర్రసాము నేను నేర్పుతామని చెప్పి ముందుకు వచ్చినందుకు వారి ప్రత్యేకమైన ఏవిఆర్ విజ్ఞాన కేంద్రం పాలవస్తున్న తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు ఏఆర్డీ స్కూల్లో మరి ఈ శిక్షణ వేసవి శిక్షణ తరగతులు ఈ రోజు నుంచి జూన్ 3వ తారీఖు వరకు కొనసాగుతాయి. ముందుగా పర్మిషన్ ఇచ్చిన నగరపాలక సంస్థ కమిషనర్ గారికి అలాగే ఏఆర్డీ స్కూల్ హెచ్ఎం గారికి అలాగే ఉపాధ్యాయులకి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. I am studying diploma in electronic and communication engineering. Now I am going to do the culturals thing that we have from the history. We are doing this. భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా పార్టీ నివాళులు అర్పించారు. అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ శ్రేణులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజనాల మాట్లాడుతూ దేశభక్తులకు దేశ అభివృద్ధికి భారతదేశంలో మొట్టమొదటిగా ఇంటర్నెట్ పరిచయం చేసి దేశంలో ఈరోజు టెక్నాలజీ రంగంలో ఇంత ముందులో మన దేశం ఉండటానికి ఎంతో కృషి చేశారని ఆయన సేవలను గురించి కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి ప్రపంచంలో భారతదేశం అగ్రగామి దేశంగా పురోగతి సాధించాలని అప్పుడే రాజీవ్ గాంధీకి నిజమైన నివాళని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏలూరు బ్లాక్ 2 ప్రెసిడెంట్ లంకా రామ్మోహన్, ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా మీడియా కోఆర్డినేటర్ యోహాన్ రాజు, నగర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కేఎస్ఎన్ మూర్తి, ఎస్ఎల్ నగర అధ్యక్షులు నల్లగట్ల అనిల్ కుమార్, కాంగ్రెస్ వెంకటేశ్వరరావు, సూర్యనారాయణ, సేవాదల్ సుబ్బారావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వం జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ రాజీవ్ గాంధీ. ఆ రోజున రాజీవ్ గాంధీ నాయకత్వంలో మరి అత్యధిక పార్లమెంట్లో సీట్లు గెలవడం అనేది 400 పైచులకు కాంగ్రెస్ పార్టీకి గెలవడం, ప్రజలందరూ కూడా రాజీవ్ గాంధీ నాయకత్వానికి బ్రహ్మరథం పడ్డారు. అలాంటి నాయకుడు మరి ఎన్నికల ప్రచారంలో మన వైజాగ్లో చేసి మన శ్రీపెరంబదూరు వెళ్ళి అక్కడ హత్య గావింపబడటం, ఒక బాంబు ఇది చేసి మానవ బాంబుతోటి ఆత్మాహుతి అయిపోయారంటే మరి చాలా దురదృష్టకరం. రాజీవ్ గాంధీ ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకువెళ్ళడానికి ఇవాళ మనం వాడుతున్నటువంటి ఈ కంప్యూటర్ రంగం అంతా కూడా ఆ రోజున సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రత్యేకమైన ఒక శాఖను కేటాయించి దేశాభివృద్ధికి యువతకి ఎక్కువ ప్రాముఖ్యత కల్పించాలని చేసినటువంటి నాయకుడు మన రాజీవ్ గాంధీ. అలాంటి నాయకుల్ని మరి ఆ రోజున హత్య గావింపబడ్డాక మరి ఈ దేశం పరిస్థితి ఆ రోజున మరి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి, గ్రామాల్లో అభివృద్ధి చెందితేనే దేశాభివృద్ధి జరుగుతుంది, గ్రామ స్వరాజ్యం ఏదైతే మహాత్మా గాంధీ గారు కళ్ళకన్నారో దానికి మరి ఆ రోజున డైరెక్ట్గా ఢిల్లీ నుండి నిధులు నేరుగా పంచాయతీలకు రావడం అనేది రాజీవ్ గాంధీ గారి 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రావడం జరిగింది. అదేవిధంగా మరి స్థానిక సంస్థల్లో కూడా బీసీలకి మహిళలకి రిజర్వేషన్ కల్పించినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ గారు. ఇవాళ మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల కోసం కాంగ్రెస్ పార్టీని మనం బలోపేతం చేసి ఆయన ఏ ఆశయం కోసం అయితే ఈ దేశంలో పనిచేశారో ఆ ఆశయం కోసం మనందరం కూడా పనిచేసి యువనేత రాహుల్ గాంధీ గారికి మనం ఇలా పెద్ద ఎత్తున మద్దతు పలికి కాంగ్రెస్ పార్టీ విజయానికి మనందరం కూడా తోడ్పడితే ఆయనకి ఘనమైన నివాళులు అర్పించిన వాళ్ళం. ఆయన ఆత్మశాంతి కలగాలంటే ఈ దేశం సుఖ సంతోషాలతో ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండి యువతకి పెద్ద ఎత్తున ప్రాధాన్యత కల్పించాలనేదే రాజీవ్ గాంధీ గారి కన్న కల్లో. ఆయన ఆ రోజున మరి పైలట్ ఉద్యోగం చేసినప్పటికీ సామాన్యుడిగా బతికినటువంటి ఒక మాజీ ప్రధాని, మా తాత తల్లి
చేసినప్పటికీ ఏ విధంగానూ అధికారాన్ని హస్తగతం చేసుకోకుండా చేసినటువంటి ఒక గొప్ప నాయకుడు, ప్రజలందరూ గుండెల్లోనూ ఈరోజు కూడా నిలిచిపోయినటువంటి మన నేత రాజీవ్ గాంధీ గారికి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం జిల్లా కాంగ్రెస్ కమిటీ తరఫున. జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్ జోహార్ రాజీవ్ గాంధీ, జోహార్. ప్రముఖ న్యాయవాది స్వర్గీయ కోనే రామ్మోహన్ రావు మనవడు కోనే సీతారామారావు కుమారుడు కోనే విశ్వతేజ్ మంగళవారం ఢిల్లీలో గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన పార్థివ దేహాన్ని మంగళవారం రాత్రికి మెయిన్ బజార్లోని రామ్మోహన్ రావు స్వగృహం వద్ద సందర్శనార్థం ఉంచి బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతర నిఘాలో ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్లు ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్, ఎస్పీ. ఆచరణ గ్రంథం భగవద్గీత జ్యోతిష విశారద శ్రీనివాస్ శాస్త్రి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ఉత్సాహంగా పాల్గొంటున్న విద్యార్థులు. మానవతావాది ఆళ్ల ప్రసాద్ 13వ వర్ధంతి సందర్భంగా తంగెళ్ల రాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించిన ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్. కన్నుల పండుగగా కళ్యాణ మహోత్సవాలు హనుమద్వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు. నగరంలో తాటి ముంజలకు భలే గిరాకీ, ఐస్ యాపిల్ తింటే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలున్నాయంటున్న వైద్యులు. మరికొద్ది రోజుల్లో తెరవనున్న పాఠశాలలు, తీసుకోవాల్సిన చర్యలపై ఎంఈఓలతో సమీక్షించిన డీఈఓ ఎస్ అబ్రహం. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.